మహాశివరాత్రి రోజున చేసే ఉపవాసానికి జాగరణకు విశేష ప్రాధాన్యత ఉంది. ఆ రోజు అందరూ ఉపవాసం చేయాలని హిందూ శాస్త్రాలు చెబుతున్నాయి. అయితే చిన్నపిల్లలు, వయసు మళ్లిన వాళ్లు, అనారోగ్యంతో బాధపడే వాళ్లు, గర్భవతులు, ఔషధ సేవనం చేయాల్సిన వాళ్లకు దీన్ని మినహాయింపుని ఇచ్చింది. ఉపవాసానికి ముందు రోజు గాని తర్వాత రోజు గాని మాంసాహారం, మద్యపానం చేయరాదట. ఉపవాసం దీక్ష చేస్తున్నాం కదా, ఉదయాన్నే లేస్తే ఆకలికి తట్టుకోవడం కష్టమని ఆలస్యంగా నిద్ర లేవకూడదు. శివరాత్రి రోజు సూర్యోదయానికి ముందే నిద్ర లేచి తలంటు స్నానం చేసి ఈ రోజు నేను శివుడికి ప్రీతికరంగా శివరాత్రి ఉపవాసం చేస్తున్నానని సంకల్పం చేసుకోవాలి. ఉపవాసం అనే పదానికి అర్థం దగ్గరగా ఉండడమని. మనసును, ఇంద్రియాలను భగవంతునికి దగ్గరగా జరపడమే ఉపవాసం. ఆరోగ్యపరంగా చూసినా ఉపవాసంతో శరీరంలోని విషతుల్యాలు తొలగి ప్రాణశక్తి, ఇంద్రియ నిగ్రహం పెరుగుతుంది. మంచినీళ్లు కూడా తాగకుండా ఉపవాసం చేయమని ఎవరూ చెప్పలేదు, ఏ శాస్త్రంలోనూ పేర్కోలేదు. అలా చేయకూడదు కూడా. ఎందుకంటే శరీరాన్ని బాధపెట్టి భగవంతుని వైపు మనసును మళ్లించడం చాలా కష్టం.